ఈ రోజు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, దోనెపూడి, వెల్లటూరు, బట్టిప్రోలు, మూల్పూరు, కూచిపూడి, ఎడ్లపల్లి గ్రామాలలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కార్యకర్తలు ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వేమూరు నియోజకవర్గ కేంద్రంలో మనం నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అప్రతిహతంగా ముందుకు సాగుతూ ఉంది. ఎన్నో అవాంతరాలు ఎదురైనాయి. పార్టీ స్థాపించి ఇప్పటికి 43 సంవత్సరాలు అవుతా ఉంది. ఎన్నో సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. అవాంతరాలు, అడ్డంకులు ఎన్నో ఎదురైనాయి. ఎన్ని ఎదురైనా ఆ మహానుభావుడు వేసినటువంటి ఫౌండేషన్ చాలా గట్టిగా ఉంది ఈ పార్టీకి. అన్నిటినీ అధిగమించి ప్రజాసేవలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి ఆ రోజు 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మరి ప్రజాస్వామ్యం పూర్తిగా ఆ రోజు కూడా కూని అయిపోయే పరిస్థితి. తెలుగు వాళ్ళంటే అవమానకరమైన రీతిలో ప్రతిరోజు అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. గుర్తింపు, గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించాడు ఎన్టీ రామారావు గారు. కోట్లాది రూపాయల సంపాదన పక్కన పెట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో, దాంతోపాటు పేదవాడికి ఆకలి తీర్చాలి, పట్టెడు అన్నం పెట్టాలి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి గూడు ఇవ్వాలి, కూడు, గూడు, గుడ్డ 3 పేదవాడికి అందించాలనే ఆశయంతో, ఆలోచనతో స్థాపించబడింది తెలుగుదేశం పార్టీ. బృహత్తరమైనటువంటి ఆలోచన. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదం ఏ రాజకీయ నాయకుడు కూడా ఇచ్చున్నాడు. అటువంటి నినాదంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్నందుకు మనందరం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం శ్రమించి మరి గత 5 ఏళ్లు పోరాటం చేసి ఒక మూర్ఖ ప్రభుత్వాన్ని గద్దెనిచ్చి ఇవాళ మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇవాళ అధికారంలోకి రాగానే మన బాధ్యత తీరిపోలా. రాష్ట్రం చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. అనేక కష్టాలు చుట్టుముట్టినాయి. 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని. ఇవాళ అవన్నీ కూడా గాడిలో పెట్టి పట్టాలెక్కించి ముందుకు తీసుకెళ్లాల్సిన బృహత్తరమైన బాధ్యత ప్రజలు మన మీద ఉంచారు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, ఒక విశ్వాసం, ఆయనకున్నటువంటి దూరదృష్టి, భవిష్యత్ ఆలోచనలు ప్రజలు నమ్మబట్టే ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి ప్రజల ఆకాంక్షలు వమ్ము కాకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని మరలా పునర్నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉంది. అప్పుడే ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం, అర్పించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎటువంటి పరిపాలన జరిగిందో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇక్కడ భూలోకంలోని మనం చూసాం, పరలోకంలో ఉండి ఎన్టీ రామారావు గారు చూస్తూ ఉన్నాడు. మనం పడ్డ కష్టాలు చూశాడు, ఈ ప్రజలు పడ్డటువంటి బాధలు చూశాడు. ఈ రోజున దానిలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంకిత భావంతో పనిచేసి ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఆ మహనీయుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.